తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారు అనుకోకండి, అసత్యం. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారని మీరెవరిని చూపిస్తారు? చూపించండి. వాళ్ళకన్నా దారుణంగా బాధపడతారు. నిజంగా కొడుకుని చూసి తండ్రులు ఎలా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? మన దగ్గర సరిగ్గా మాట్లాడకపోయినా నలుగురు ఉన్నప్పుడు సెంటర్లో నిలబడి మన 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 తల్లిదండ్రులు నిలబడినప్పుడు వాళ్ళ ముందు మనం అలా వెళ్తున్నాం అనుకోండి, అలా చేతులు కొనుక్కుని ఆ బిడ్డండి మా కష్టార్జితానికి వాడికేనండి, అంత వాడికండి మా కష్టార్జితం. ఒక మాటలో చెప్పాలంటే వాడి కాకపోతే మాకు ఎవరున్నారండి? ఎవరి కోసం దాయాలండి? ఎవరి కోసం పోగేసుకోవాలండి? మా కొడుకులు కూతుళ్ళ కోసం కాకపోతే అని యథార్థంగానే తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది చెప్పడం. కళ్ళలో కూడా మన కీడు చేయని వారు ఎవరు చెప్పరు? తల్లిదండ్రులు మాత్రం. సహోదరులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మన నాన్న వారు స్నేహితులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మనల్ని కన్న తల్లిదండ్రులు మాత్రం కలలో కూడా అన్యాయించారు. కలలో కూడా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, అంత ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఇలా మాట్లాడుతుందట, నా బలము, నా భవిష్యత్తు, నా అతిశయం. అతిశయం అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యిండ్రా నువ్వు పుట్టినప్పుడు, గొప్పగా ఫీల్ అయ్యిండ్రా నువ్వు పుట్టినప్పుడు. చెప్పుకున్నాను అందరికీ, నా కొడుకు పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడు అని అందరూ చెప్పుకున్నా. కానీ నువ్వేం చేసావురా? ఏం చేసావు నువ్వు? నీ మనసు నీళ్ళలాంటిది. నువ్వెలాంటాడో తెలుసా? నీళ్ళలాంటి మనసు, చంచలుడివి, స్థిరత్వం లేదు, బుద్ధి లేదు నీకు. నువ్వేం చేసావంటే తల్లి వరసైన దానితో ఏం చేసావు? తప్పు చేసావు. నేను అడుగుతున్నా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి ఎదురు చూసి నీ తల్లి నిన్ను కంటే, నీ తండ్రి నీ మీద ఆశలు పెట్టుకుంటే, నువ్వు మాత్రం ఇలాంటి తొమ్మర పనులు చేస్తే, ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే తండ్రి బతుకుండగా ఏమవుతాడట? చచ్చిపోతాడు. వీడు చేసిన పని ఏంటి చెప్పండి? తల్లి వరస అయిన దాంతో ఏం చేశాడట? తన మంచం ఎక్కాడు. నేను చెప్తున్నానండి, ఈరోజు ప్రతి ఏరియాలో జరుగుతున్న భయంకరమైన శాడిజం ఏంటో చెప్పనా? ఒకప్పుడు నేను పచ్చిగా మాట్లాడుతున్నా, ఒకప్పుడు వయసులో ఉన్న యవనస్తులు వయసులో ఉన్న స్త్రీల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ట్రెండ్ మారిపోయింది. పోయే కాలం ప్రపంచానికి దగ్గరికి వచ్చేసింది. ఈరోజు వివాహమైన స్త్రీలతో, వివాహం కాని పురుషులతో ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టలేకపోతున్నాయి. ఒకరోజు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకునేవారు. ఈరోజు పెళ్ళైన కుటుంబాల్లో చిచ్చెడుతున్నారు. లేరు చెప్పండి? వదినని లేదు, తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, ఇంట పుట్టిన ఆడపడుచని కూడా లేదు. కామ దురాత ఎంత ఎత్తుకెదిగిపోయిందంటే ఈరోజు ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయి ఎన్ని సంగతులు మనం మాట్లాడినా ప్రతి దిక్కున వినపడుతున్నది ఏంటి చెప్పిన? అక్రమం, క్రమం లేని అక్రమ సంబంధం. పనికి మాలిన నీచమైన పని చేసినట్టు ఎవరో రూబేను. రే, ఎవడు చేస్తారు ఇలాంటి పని? తల్లి దగ్గరికి పోవడం చండాలుడా. లేరండి ఈరోజు? లేరు అలాంటి వారు లేరు చెప్పండి? ఏమో నాకు తెలియదు, హృదయాలు ఎరిగిన దేవుడికి తెలుసు. కాముగా ఒకవేళ ఎవరైనా ఇక్కడ కూర్చున్నారేమో ఇలాంటి చీకటి సంబంధాలు పెట్టుకొని. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నేరుగా. అక్క, చెల్లి అని పిలుస్తూనే భయంకరమైన జరిగిస్తున్నారేమో. చస్తారు మీరందరూ. వదిన లాంటి వదిన కూడా అమ్మతో సమానం.
అటు వదిన కూడా అక్రమంగా చూసే కళ్ళుంటే ఇక శ్మశానం దగ్గరలో ఉందని మర్చిపో. యాకోబు కొడుకు రూబేను తొలి సంతానం, పెద్దోడు ఇంటికి. ఏం చేశాడు? తల్లి వరస అయిన దాంతో తప్పు చేశాడు. చెప్పండి, ఇలాంటివి జరగడం జీవితానికి మంచిది కాదుగాక. ఎవరేమనరులండి, నేను ఇంటికి పెద్దోడిని, నేను ఎంత చేస్తే అంత అనుకోకండి. మీ నాన్న నిన్నేమనకపోవచ్చు, మీ అమ్మ నిన్నేమనకపోవచ్చు, నీ ఊర్లో ఉన్న వాళ్ళు నిన్నెవరు ఏమి అనకపోవచ్చు. బతుకునిచ్చిన వాడు మాత్రం చూస్తున్నాడు అనకుండా ఉండడన్న మాట మాత్రం మర్చిపోకండి. పైన ఒకడు ఉన్నాడు, ఆ సర్వోన్నతుడు సర్వేశ్వరుడు పైనుంచి చూస్తున్నాడు. మన బతుకులు మన అడుగులు అని చూస్తున్నాడని మాత్రం మర్చిపోకండి. నేను చెప్తున్నానండి, ఇలాంటి జంతువులు అక్రమ సంబంధాలు, చెల్లితో తల్లితో వదినతో సంభోగం చేసే జంతువులు, ఇలాంటి జంతువులు ఎవరైనా ఉంటే నేను చెబుతున్నాను, మీ చావు చాలా దారుణంగా ఉంటుంది. మీ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. చాలా కష్టం. మీరు అనుకోవచ్చు, అంటే వలసైనలతో వచ్చాయండి, మరి ఇలాంటివి బాగా అర్థమవుతాయి. మరి చంపేస్తాడు దేవుడు పిచ్చి ఆలోచనలా. పాపం మీద జాలి చూపించడం చిన్న విషయం అనుకోకండి. పాపం మీద జాలి చూపిస్తే నీ మీద కనికారం కూడా జీవించదు ఎవరు. పాపం దాని జోలికి పోకో చెబుతున్నాడు. యాకోబు బాధపడుతూ అంటున్నాడు, చదువుతాం. నీ తండ్రి మంచం మీదకి ఎక్కిదివి, దానిని అపవిత్రం వచ్చేసిదివి. అతడు నా మంచం మీదకి ఎక్కును. ఏమంటున్నాడు చూడండి, నేను ఇన్ని ఆలోచనలతో, అతిశయం, గర్వం, నిన్ను చూస్తే ఎంతో శక్తి, బలం, భవిష్యత్తు అనుకుని మీ అమ్మ ఆలోచించింది, నేను ఆలోచించను. ఇంత బాగా నిన్ను అనుకుంటే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నావు, నువ్వు నిలబడిన పునాది నువ్వే కూల్చేసుకో. చేసిన పనులు చీకట్లో జరిగే కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు రూబేను. నాకు వినబడ్డాది, నాకు తెలిసింది. కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, నీ జీవితం మంచి దినాల్లో బాగోదన్నట్టు. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, అంత్య దినాల్లోకి వెళ్ళిపోతున్న యాకోబు అంత్య దినాల్లో ఏం జరగబోతుందో కొడుకులకి చెప్తున్నాడు. అది వింత. అక్కడ రేపో మాపో చచ్చిపోయే యాకోబు ఇంకా చాలా జీవితం ఉన్నా కొడుకుల ముగింపులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ఎలా చెబుతున్నావు యాకోబు అంటే, మీరు చేసిన పనులను బట్టే మీకు జరుగుతాయని చెప్తున్నాడు. అది మీరిత్తిందే మీరు కోస్తారని చెబుతున్నాడు. మీరు ఏ పంట అయితే ఇస్తారో అదే కోస్తారు, ఏం చేస్తారో అదే మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు చేసే పనులను బట్టే మీ భవిష్యత్తు నిర్ణయింపబడతాదని యాకోబు, ఒక వృద్ధుడైన తండ్రి, జీవితంలో పండిపోయిన తండ్రి చెబుతుంది.